Good morning children, welcome to English class. In today's class, we are going to learn in words. I-N-N. Okay children, let us start. B-I-N, bin. B-I-N, bin. What is a bin? Bin ante endulo aithe manamu waste papers, waste vegetable waste itlantidanta vesi పక్కన ఉంచుతాం కదా మన ఇంట్లో అవని స్కూల్లో అవని ఒక బిన్ పెడతాం కదా వేస్ట్ అంతా అందులో వేసి నెక్స్ట్ డే బయట వేస్తాం అవునా సో అలాంటి ఒక కంటైనర్ని బిన్ అంటారు ఓకేనా ఇంట్లో అయితే చిన్న చిన్నగా ఉంటాయి సేమ్ వే పార్క్లో కూడా మీకు డస్ట్ బిన్లు కనబడతాయి మీకు చిన్న పిల్లలకి అట్రాక్టివ్గా ఉండడానికి యానిమల్స్ షేప్లో కూడా డస్ట్ బిన్స్ పెడతారు పార్కులో చూసే ఉంటారు కదా సో ఎందులో అయితే మనము వేస్ట్ వేసి ఉంచుతామో అలాంటి దానిని బిన్ అంటారు ఓకేనా లెట్ us spell it B-I-N bin B-I-N bin the next word is pin P-I-N pin P-I-N pin pin అంటే షార్ప్గా ఉండే ఒక సూది లాంటి ఆబ్జెక్ట్ ఒక సైడ్ షార్ప్గా ఉంటుంది ఇంకొక సైడ్ మనం పట్టుకోవడానికి వీలుగా రౌండ్గా ఉంటుంది దాంతో మనము ఏదైనా సాఫ్ట్ బోర్డ్స్ మీద పిన్ చేసుకోవడానికి గట్రా యూస్ చేస్తాం కదా సో దట్ ఈస్ కాల్డ్ ఏ పిన్ P-I-N పిన్ P-I-N పిన్ ఓకే చిల్డ్రన్ నెక్స్ట్ వర్డ్ వచ్చి టిన్ T-I-N టిన్ T-I-N టిన్ టిన్ అంటే ఒక కంటైనర్ అందులో మనం ఏమన్నా దాచుకోవడానికి యూస్ చేసే ఒక స్టీల్తో కానీ ప్లాస్టిక్తో కానీ చేసే ఒక చిన్న డబ్బాని టిన్ అంటారు సో మమ్మీ వంటింట్లో చూడండి పంచదార బిస్కెట్స్ అట్లా పప్పులు దాయడానికి డబ్బాలు వాడతారు కదా అలాంటి డబ్బాని టిన్ అంటారు ఓకే బియ్యం దాయడానికి పప్పులు దాయడానికి యూస్ చేస్తారు కదా అలాంటి దానిని టిన్ అంటారు ఓకే T-I-N tin the next word is fin ఇక్కడ ఫిష్ కనిపిస్తుంది ఫిన్ అంటున్నారేంటి అనుకోవద్దు ఫిష్కి ఈదడానికి దానికి రెక్కల్లాగా ఉన్నాయి కదా వాటిని ఏమంటారు ఫిన్ అందుకే ఏరో మార్క్తో ఆ రెక్కల వంక చూపిస్తున్నాం కదా అందుకు ఇక్కడ మీరు ఫిష్ అనకూడదు ఏమనాలి ఫిన్ అనాలి F-I-N fin F-I-N fin okay children there is one more word చూడండి ఇక్కడ win W-I-N win అని ఉన్నది win అంటే గెలవడం win అంటే గెలవడం ఇక్కడ పిక్చర్లో చూడండి బాబు ఏదో గేమ్లో పార్టిసిపేట్ చేశాడు విన్ అయ్యాడు గెలిచాడు తనకి ప్రైజ్ ఇస్తారు కదా మరి మీరు ఏదన్నా రన్నింగ్ రేస్లో కానీ డ్రాయింగ్ కాంపిటీషన్లో కానీ గెలిచారనుకోండి మీకు ఏదో ఒకటి ప్రైజ్ ఇస్తారు కదా సో దట్ వే అక్కడ బాబు చూడండి తనకు ఒక కప్ ఇచ్చారు దానిని చూపిస్తున్నాడు సో దట్ మీన్స్ హీ విన్ అయ్యాడు అన్నమాట బాబు విన్ అయ్యాడు సో ఆ విన్ అనే దానిని ఏమంటారు W-I-N win W-I-N win okay children these are the words you will find in your textbook page number 45 you have to write them ఈ పేజ్లోనే మీకు ఒక పజిల్ లాంటిది ఇచ్చారు మ్యాచ్ ద వర్డ్ విత్ ఇట్స్ పిక్చర్ అంటే కొన్ని బొమ్మలు ఇచ్చి మధ్యలో వర్డ్స్ ఇచ్చారు మీరు ముందుగా వర్డ్స్ని చదివి ఫస్ట్ ఏముంది B-I-N బిన్ సో బిన్ అని చదివి ఆ బిన్ అనే పిక్చర్ ఎక్కడ ఉందో దానికి మ్యాచ్ చేయాలి అలాగే సెకండ్ F-I-N ఫిన్ ఫిన్ అంటే ఫిష్కి ఉండేదని చెప్పాను కదా సో అది ఎక్కడుందో వెతికి దానికి మ్యాచింగ్ చేస్తారు అలాగే విన్ విన్ అంటే గెలవడం బాబు ప్రైజ్ పట్టుకొని ఉన్నాడు అది అవుతుంది సో దానికి మ్యాచింగ్ చేస్తారు పిన్ P-I-N పిన్ ఆ బొమ్మ ఎక్కడ ఉందో దానికి మ్యాచింగ్ చేయాలి ఆఖరిది టిన్ T-I-N టిన్
తిన్ ఉన్న బొమ్మ ఎక్కడ ఉందో చూసి దానికి మ్యాచింగ్ చేయాలి. దిస్ ఈస్ యూ హ్యావ్ టు డూ ఇన్ పేజ్ నెంబర్ 45. ఓకే చిల్డ్రన్, in page number 18 of your workbook you will find these in words. So in that page also you have to write and post it to me. Okay children, so this is the writing session. After this let us get into our oral session. Oral session lo manamu ivala they they use చేస్తూ sentences frame చేసుకుందాం. ఓకే చిల్డ్రన్, దే అంటే ఏం చెప్పాను? వాళ్ళు. THEY దే అంటే వాళ్ళు అని అర్థం. సో ఇక్కడ మీకు పిక్చర్లో కొంతమంది పిల్లలు ఆడుకుంటున్నారు. సో మీరేం చెప్పాలి? దే ఆర్ ప్లేయింగ్. దే ఆర్ ప్లేయింగ్. ఒకటి అబ్జర్వ్ చేయండి, వాళ్ళు అన్నప్పుడు ఆ గ్రూపులో మీరు లేరన్నమాట. మీరు పక్కన కూర్చొని చూస్తున్నారు, వాళ్ళు ఆడుకుంటున్నారు. అటువంటప్పుడు మీరు చెప్పాలి దే ఆర్ ప్లేయింగ్, వాళ్ళు ఆడుకుంటున్నారు. ఆ గ్రూప్లో మీరు లేరన్నమాట. ఓకేనా? నౌ ద నెక్స్ట్ పిక్చర్ ఈజ్ దే ఆర్ డాన్సింగ్. అక్కడ కొంతమంది పిల్లలు డ్యాన్స్ చేస్తున్నారు. సో మీరు అందులో లేరు, వాళ్ళెవరో మీ ఫ్రెండ్స్, మీ అన్నయ్య, మీ అక్క, ఎవరన్నా అయ్యి ఉండొచ్చు. చూడండి, గ్రూప్లో గర్ల్స్ ఉండొచ్చు, బాయ్స్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. మ్యాన్, ఉమెన్, పెద్దవాళ్ళు అవని, చిన్నవాళ్ళు అవని, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కలిసి ఉన్నారు. ఓకేనా? అందరూ కలిసి ఉన్నారు. అలాంటప్పుడు మీరు దే ఆర్ డాన్సింగ్, దే ఆర్ డాన్సింగ్ అని చెప్పాలి. ఓకేనా? మగవాళ్ళవని, ఆడవాళ్ళవని ఎక్కువ మంది కలిసి ఏదన్నా పని చేస్తున్నప్పుడు దే వాళ్ళు అని చెప్పాలి. ఓకేనా? నౌ లుక్ ఇంటు దిస్ పిక్చర్. ఇక్కడ కూడా ఎక్కువ మంది ఉన్నారు. ఏం చేస్తున్నారు? రీడింగ్. సో దే ఆర్ రీడింగ్ అనాలి. దే ఆర్ రీడింగ్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, హీ ఈజ్ అన్నాము, షీ ఈజ్ అన్నాము. కానీ ఇక్కడ ఎక్కువ మంది ఉన్నప్పుడు ఆర్ యూజ్ అవుతుంది. ARE ఆర్ యూజ్ అవుతుంది. ఓకే చిల్డ్రన్, దే ఆర్ రీడింగ్, దే ఆర్ రీడింగ్. ఓకే, ఇన్ ద నెక్స్ట్ పిక్చర్ సమ్ చిల్డ్రన్ ఆర్ ఫ్లయింగ్ కైట్స్. కైట్స్ ఎగరేస్తున్నారు. సో మనం ఎలా చెప్పాలి? దే ఆర్ ఫ్లయింగ్ అని ఆగిపోతామా? వాళ్ళు ఎగరటం లేదు కదా, మరి ఏం ఎగరేస్తున్నారు? కైట్స్ కదా. సో అప్పుడు ఎలా చెప్పాలి? దే ఆర్ ఫ్లయింగ్ కైట్స్, దే ఆర్ ఫ్లయింగ్ కైట్స్. కైట్స్ని ఎగరేస్తున్నారు అని చెప్తున్నాం కాబట్టి ఆఖరణ కైట్స్ అని కూడా అనాలి. ఒకటి ఉంటే కైట్, మరి ఎక్కువ ఉంటే ప్లూరల్లో ఎస్ యాడ్ అవుతుంది, కైట్స్ అనాలి. ఓకే చిల్డ్రన్, ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. నేను నెక్స్ట్ సెషన్లో సింగులర్ ప్లూరల్ కూడా చెప్తాను, అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే రైట్. సో దీస్ ఆర్ ద 4 sentences. మళ్ళీ ఒకసారి చెప్పుకుందామా? దే ఆర్ ప్లేయింగ్, దే ఆర్ డాన్సింగ్, దే ఆర్ రీడింగ్, దే ఆర్ ఫ్లయింగ్ kites. Okay children, these are the sentences you have to practice today. Have a nice day. Bye bye.